అండి అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయితే మా పొలం దగ్గర పరిగె చెట్టు అని ఒకటి చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర నేను ఈ పరికాయలు వేరుకొని అంటే కోసుకొని తింటున్నాను. ఇవి మంచి హెల్త్కి మంచిది, బాగుంటాయి. నేను మొహం కడుక్కోకుండా తింటున్నాను, ఎందుకంటే చాలా సంతోషం అనిపించింది. మొట్టమొదటిసారిగా ఈ చలికాలంలో ఈ పండ్లు దొరకడం చాలా సంతోషం. మా పొలం దగ్గరనే ఇవి ఉన్నాయి కాబట్టి నేను అదే కాయలు కోసుకొని తింటున్నాను. ఎవరైనా అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఈ కాయలు తినండి. ఇవి ఓన్లీ చలికాలంలో మాత్రమే వస్తాయి. దీని లాభాలు, దీని యొక్క మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడతాయని కొన్ని చూద్దాము. ఇవి రుచికి బాగా మాగిన కాయలు పుల్లగా తీయగా ఉంటాయి. తినడం అంటే వీటిని గింజలతో సహా నమిలి తింటారు. లక్షణాలు: పరిగి చెట్టుకు కొమ్మలపై వంపుగా తిరిగిన ముళ్ళు ఉంటాయి. ఇవి సెక్యూరిటీ గార్డుగా ఈ కాయలను తీయకుండా ఆ యొక్క చెట్టు ఉంటుంది. ఈ యొక్క లాభాలు ఏంటంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, శరీరం రోగాలను ఎదుర్కొనడానికి సహాయపడుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, రక్తహీనత నివారిస్తుంది, రక్తహీనత సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవి తినడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది, గుండె ఆరోగ్యానికి మంచిది, నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది, నిద్ర సమస్యలు ఏమైనా ఉన్నా కానీ వాటిని తగ్గిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకున్న వారు కూడా ఈ యొక్క పండ్లను తినడం వల్ల ప్రతిరోజు ఇవి చలికాలంలో దొరుకుతాయి. వీటిలో విటమిన్ ఏ అండ్ సి పుష్కలంగా దొరుకుతాయండి. వీలైతే తినండి. ఓన్లీ చలికాలంలో మాత్రమే వస్తాయి. మీకు దొరికిన వారు ఖచ్చితంగా తినండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.